పేరు దైవాన్ని హత్తుకుంటావా నరకములో మొత్తుకుంటావా? రండి మూలవాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. దయచేసి 19-20 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 19-20. ఓకే. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యములుగా పిలుచుచున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని నేను మళ్ళీ చదువుతాను. మీరు చక్కగా వాక్యంలోకి మీ కళ్ళబెట్టి మీరు చూడాలి. ప్రియమైనటువంటి దైవజనంగమా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి. అంటే ఇది మనకు ఏం చెబుతుంది ఈ వాక్యము అంటే, జీవము మరణము చెప్పాలి. తర్వాత ఏముంది? జీవము మరణము ఆశీర్వాదము శాపము. ఇవి మన ముందు దేవుడు ఉంచాడంట. ప్రేమైన వాళ్ళరా, అంటే చెడిపోవాలన్న మన చేతుల్లోనే ఉంది, బాగుపడాలన్న మన చేతుల్లో ఉంది. ఆ వచనం అర్థం అది అన్నట్టు. ఆ వచనం అర్థం అది. జీవం నీ ముందే ఉంచాడు, శాపాన్ని నీ ముందే ఉంచాడు. సంజీవన సార్ కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతారు నన్ను, అన్న ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, అన్నీ మన ముందు పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును. నువ్వు బ్రతకాలన్నా నీ చేతులనే ఉంది, నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీ చేతులనే ఉంది, నువ్వు శాపములోకి వెళ్ళిపోవాలన్నా నీ చేతులనే ఉంది, నీవు మరణించాలన్నా నీ చేతిలో ఉంది. పైగా వేటిని సాక్ష్యములుగా ఉంచాడు? వచనాన్ని చూస్తూ మాట్లాడినాడు. భూమి ఆకాశాలను సాక్ష్యంగా ఉంచాడు. దేనికి సాక్ష్యము? జీవ మరణములు మీ చేతిలోనే పెట్టాను, నా దగ్గర ఏమీ లేదు. దానికి సాక్ష్యము భూమి ఆకాశము. ఈ వాక్యం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, దేవుని పైన ఎప్పుడు కూడా పడి మనం ఏడకూడదు. తండ్రి, జీవమును మరణమును నా ముందే నువ్వు ఉంచావు. నేను చేసిన పొరపాటు నన్ను మరణానికి నడిపించింది, నేను చేసిన మంచి నాకు జీవానికి నడిపించింది, నేను చేసిన మంచి నాకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది, నేను చేసినటువంటి చెడు నాకు శాపాన్ని తెచ్చిపెట్టిందని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కావాలని మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని మీద ఎప్పుడు కూడా మనం పడుతున్నటువంటి కష్టాలను బట్టి పడి ఏడకూడదు. జీవ మరణాలు మన ముందరనే ఉన్నాయి, శాపము ఆశీర్వాదం కూడా దేవుడు మన అందుబాటులోనే పెట్టాడు. దేన్ని కోరుకుంటావో కోరుకో, అది దాని అర్థము. ఇప్పుడు 20వ వచనం చదవండి అమ్మా. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘ ఆయుష్కుము మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఎవరిని హత్తుకోమంటున్నాడు దేవుడు ఇక్కడంటే, మన ప్రాణమునకు ఆధారం ఎవరు, మన ప్రాణమునకు మూలం ఎవరంటే, మన ప్రాణానికి మూలము దేవుడే గనక, మన ప్రాణానికి మూలము దేవుడే గనక ప్రేమైన వాళ్ళరా, మనమును మన సంతానమును ప్రేమైన దైవజనాంగమా ఏం చేయాలంటే, యెహోవాను ప్రేమించాలంట. దేవుణ్ణి ప్రేమించాలా, ఆయన వాక్యమును వినాలి, ఆయనను హత్తుకొని ఉండుట కొరకై జీవమును కోరుకోవాలన్నట. అయ్యా, నేను నిన్ను హత్తుకొని ఉండాలి. నేను నిన్ను హత్తుకొని ఉండాలంటే ఎవరిని కోరుకోవాలి అంటే, జీవమునే మనం కోరుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, ఎవరు వాస్తవానికి మన ప్రాణం ఎవరి చేతిలో ఉందంటే, దేవాది దేవుని చేతిలో మన ప్రాణం ఉంది. మరోసారి నేను చదువుతున్నాను, మీరు చూడండి. కాబట్టి మాట, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన అనే మాటకి మీరు అండర్లైన్ చేసుకోవాలి. మన ప్రాణానికి ఎవరు మూలమమ్మా?
దేవాతి దేవుడే మన ప్రాణానికి మూలం అంటున్నాడు. మీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మృసలైన తర్వాత, వృద్ధులైన తర్వాత నిన్ను అటు ఇటు త్రోసివేసి కాళ్ళతో తన్నటువంటి పిల్లల్ని ప్రేమించకూడదు. పిల్లల్ని ప్రేమించకూడదని నా ఉద్దేశం కాదు, మళ్ళీ తప్పనుకోకండి. ప్రేమైనటువంటి దైవజనంగమా, ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, ప్రేమైనటువంటి దైవజనంగమా, మన ప్రాణానికి ప్రేమైన వాళ్ళరా మూలముగా ఉన్నాడు దేవుడు. ఆ దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇందాక ఒక చెల్లి పాప మేఘనమ్మ పాట పాడిందా? బహుశా ఏం పాట అది? కాదు, అంతకుముందు ఎవరు పాడారు? శిరీష్, మనం ఏం పాట పాడినామమ్మా? సరే, మర్చిపోయి ఏదో పాట పాడినాం. కానీ మనసారా నిన్ను ప్రేమిస్తాను తండ్రి, నా ఆలోచన అంతా నీవే అనేది అర్థం ఇచ్చినట్టు ఒక పాట పాడారు. చక్కటి పాట. ఆ పాట ప్రకారం మనం బ్రతుకుతే ప్రేమైన వాళ్ళ ఈ వచనానికి తగ్గట్టుగా జీవించినట్టే అనే గుర్తు చేసుకోవాలి. మన జీవము ప్రేమైన వాళ్ళ, మన ప్రాణము దేవుని చేతిలో ఉంది కనుక మనం ఏం చేయాలంట? దేవునినే ప్రేమించాలంట. దేవునిని ప్రేమించడం అంటే చాలాసార్లు మనం వింటున్నాం. దేవునిని ప్రేమించడం అంటే ఎటు పోయినా బైబిల్, ఎటు పోయినా నోటిలో పాట, ఎటు పోయినా నీ సాక్ష్యం చెప్పడము, ఎటు పోయినా నిలబడి విజయకి ఏం చెప్పిందో మాట్లాడడం, నిలబడి లక్ష్మణ గారు ఏం చెప్పారో మాట్లాడడం, నిలబడి సంజీవన గారు ఏం చెప్పాడో మాట్లాడడం, నిలబడి చెల్లెలు కృప ఏం చెప్పిందో మాట్లాడడం, సేవకులు ఏం చెప్పారో మాట్లాడడం. ఇది దేవునిని ప్రేమించుట అని అంటే ప్రేమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు బాణములల్లా మాటలు మీ హృదయంలోనికి, నా హృదయంలోనికి పంపిస్తూ ఉండగా స్పందించండి. కొంచెం గాయమైన ఓర్చుకోండి. స్పందించి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. దేవునిని ప్రేమించుట అంటే ఏమిటంటే అస్తమానము ఆయన ఆలోచనలో బ్రతకడమే దేవునిని ప్రేమించుట. శుక్రవారం నాడు చక్కగా నేర్చుకున్నాం మనం. భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన కాదు, వాక్యం చదవడం కాదు, సేవకునిగా నేను వాక్యం చెప్పడం కాదని భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన పని ఇష్టపూర్వకంగా చేయటమే భయభక్తులు కలిగి ఉండుట అని నేర్చుకున్నాం. మరి ప్రేమించుట అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా, ఆయన మాటలను ప్రేమైన వాళ్ళరా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ఆలోచనలో బ్రతకడమే దేవునిని ప్రేమించుట. ఎందుకు దేవుని ప్రేమించాలంటే మన ప్రాణము ఆయన చేతిలో ఉంది, మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ప్రేమైన వాళ్ళరా ఆయనను మనం ప్రేమించాలి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ రాత్రి క్షమించండి, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు సూటిగా అడుగుతున్నాడు. 24 గంటల్లో 12 గంటలు మీరు మేలుకొని ఉంటే, 12 గంటల్లో కనీసం 2 గంటలు మీరు ఖాళీగా ఉంటే, ఆ 2 గంటలు మీ మాటలు ఎవరితోని, ఎవరి గురించి, ఆ 2 గంటలు మీ ఆలోచనలు ఎవరి గురించి, ఎందుకు, ఆ 2-3 గంటల్లో మీ పెదాల పైన ఏమి పదాలు వస్తూ ఉంటాయి, ఆ 2 గంటలు మీరు ఎవరి గురించి మాట్లాడతారు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు పేరు పెట్టి ఒక్కొక్కరిని అడుగుతూ ఉండగా, ఇది నిజమే, నా దేవుణ్ణి అనుకున్నంతగా నేను ప్రేమించట్లేను. దానికి ఆనవాలేంటంటే నా నోటి పైన దేవునికి సంబంధించిన మాటల కంటే లోకానికి సంబంధించిన మాటలు ఎక్కువగా నేను సెర్చ్ చేస్తే, అంటే నేను దాన్ని గమనిస్తే ఎక్కువగా కనబడుతున్నాయి. నా మెదడులో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయి అంటే దేవుడు చేసిన మేలుల కంటే ఎక్కువగా నన్ను తిట్టిన వారి పట్ల కక్ష తీర్చుకునేటువంటి ఆ యొక్క ఆలోచనలే కనబడుతున్నాయి. నాకు మేలు చేసినటువంటి నా రక్త సంబంధికులకి సంబంధించినటువంటి ఆలోచనలే కనబడుతున్నాయి. దీనిని బట్టి చూస్తే నా దేవుని నేను ప్రేమించట్లేననే చెప్పాలి. మరి ఎక్కువగా ఖాళీ ఉన్న సమయంలో టీవీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, మొబైల్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, పిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, నా దేవునికి ఇవ్వట్లేనని ప్రేమైనటువంటి దైవజనంగమా, అది మన హృదయం మనకు సాక్ష్యం ఇస్తే అది తప్పని నిర్భయంగా ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇది మామూలు రోజు కాదు, ఇది ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగేటువంటి రోజు. ప్రేమైనటువంటి దైవజనంగమా, ప్రేమిస్తున్నారా ఆయనను? గతించిన కాలము గతించిపోయింది. జూలై మాసములో ఉన్నట్లుగా జూలై మాసములో దేవుణ్ణి ప్రేమించకుండా మన సొంత పనుల్లో, సొంత ఆలోచనలో మతిమరిచి ఉన్నట్లుగా ఈ ఆగస్టు మాసములో ఉండను తండ్రి అని ఈ మాటలు మన చెవుల్లోకి జొచ్చుకొని హృదయాన్ని గుచ్చినట్లు చేస్తే నిర్ణయాలు తీసుకోండి. ప్రేమైనటువంటి సహోదరులారా, సహోదరిని మనురాలా,
మీరు నిర్ణయాలు తీసుకుందాం. దేవుని కొరకు బ్రతికే పని చేద్దాం. దేవుణ్ణి ప్రేమించుటంటే ఏం చెప్పాను మీకు? ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనుచు. ఆయన వాక్యమును ఏం చేయాలి? వినాలి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఆయన వాక్యం వినాలి. ఎక్కడ వినాలి? మందిరంలోనే వినాలా అంటే ఇంటి దగ్గర వినాలి ప్రియమైన వాళ్ళరా, వంట చేస్తూ వినాలి ప్రియమైన వాళ్ళరా, పని చేస్తూ వినాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఆయనను ప్రేమించాలి? ఆయన వాక్యాన్ని ఎందుకు వినాలి? ఆయనే మూలమై ఉన్నాడు. మన ప్రాణమునకు ఆయనే మూలమై ఉన్నాడు. అబ్రహాము యాకోబు ప్రేమైన ఇస్సాకు యాకోబులను ఏ దేశమైతే ఇస్తానో పరలోకము, ఆ లోకాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనము పరలోకానికి వెళ్ళాలంటే ఆయనను ప్రేమించాలి. ఒకటి. రెండోది, ఆయన వాక్యం వినాలి, ఆయననే హత్తుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చిన టైటిల్ ఏంటంటే దైవాన్ని హత్తుకుంటావా నరకములో మొత్తుకుంటావా అనేటువంటి టైటిల్ని ప్రియమైనటువంటి దైవజనాంగమా మీరు ఆలోచన చేయాలి. నా స్టేటస్కు ప్రియమైన దైవజనాంగమా, విశ్వసించని వారి నుండి ఏ రోజు నాకు కామెంట్ వచ్చేది కాదు. ఈ రోజు రియాక్షన్గా కామెంట్ వచ్చింది. పర్లేదు, పెరైన తర్వాత వారికి నేను ఇచ్చే సమాధానం ఇస్తాను. కానీ ప్రియమైన దైవజనాంగమా, అయితే దైవాన్ని హత్తుకుంటావా నరకములో మొత్తుకుంటావా అనేటువంటి అంశాన్ని ప్రేమైన వాళ్ళ మన ముందు ఉంచి అంటున్నాడు. ఏమంటున్నాడు? చివరి వరస చదివితే, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకోవాలంట. అయ్యా, నా దేవుని హత్తుకోవాలి. దేవుని హత్తుకునేలా చేసేది జీవము. ఆ జీవం ఏదో రండి చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనము దయచేసి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును కోరుకొనుడి అని అంటే అర్థం ఏంటి? మనం యేసును కోరుకోవాలి. యేసయ్యా, తండ్రి అయిన దేవుని హత్తుకోవాలి. నాయన, నిన్ను నేను హత్తుకోనాలి ప్రభువా, నిన్ను హత్తుకోనలేదు. నా దైవమా, నిన్ను హత్తుకోవాలని ఎవరి కోరుకోవాలి? యేసుక్రీస్తును కోరుకోవాలి. జీవమును కోరుకొనుడి. ఆ జీవమే కొత్త నిబంధనలో యేసుక్రీస్తులని మనం చూసాం ప్రియమైన వాళ్ళరా. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనము దయచేసి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఆ మాట నన్ను చేసుకోవాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించుతారు. అది మనకు నోటెడే. కానీ మీరు ఏది అండర్లైన్ చేసుకోవాలంటే, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఏమి చేయలేరంటే నీ కూతురు తలలో ఉన్నటువంటి ఒక పేనును తీసి కూడా కుక్కలేరు అనేటువంటి అర్థం ప్రియమైన వాళ్ళ. ఎంత భయం కలిగినటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయమందు. నాకు చెల్లెల్లారా, అన్నతమ్ములలో ఆలోచన చేయండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. దైవాన్ని హత్తుకుంటావా నరకములో మొత్తుకుంటావంటే, హత్తుకొని ఉండడం అని ఏంటంటే ఆయనను ప్రేమించడము, ఆయన వాక్యాన్ని వినడము. హత్తుకొనుమని జీవమును కోరుకోవడము. జీవము అనగా యేసుక్రీస్తుల వారినే మనం కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? తండ్రి, నీతో నేను హత్తుకొని ఉంటాను, నీతో అంటకట్టబడి ఉంటాను. ఎందుకు హత్తుకొని ఉండాలి, అంటకట్టబడి ఉండాలంటే బహుగా ఫలించుట కొరకు హత్తుకొని ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అక్క చెల్లెల్లారా, అన్నతమ్ములారా, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మనం మనుషులం. మనకు వచ్చేటువంటి శ్రమల వల్ల, మనకు వచ్చేటువంటి నిందల వల్ల, మనం అనుభవిస్తున్నటువంటి రోగాలను బట్టి, మనం విడుస్తున్నటువంటి కన్నీళ్లను బట్టి కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ ప్రశ్న దుష్టుని నుండి వస్తుంది. వద్దు, ఈ ఉపవాస ప్రార్థనలు వద్దు, ఈ ఆదివారపు సావాసం వద్దు, కుటుంబ ఆరాధన వద్దు, ఈ సమస్యలే నాకు వద్దు అనేటువంటి ప్రశ్న అక్క చెల్లెల్లారా, అన్నతమ్ములారా, ఈ గతించిన జూలై మాసంలో ఏమైనా వచ్చాయా? ఒక్కదానిగా ఉన్నప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఈ శ్రమలేంటి, ఈ కష్టాలేంటి, ఏం తప్పు చేశాను నేను, నా దేవునికి ఏం నష్టం చేశాను నేను అని కోపానికి వచ్చి ఇంకా ఇవన్నీ ఏమొద్దు, నామకర్తంగా వెళ్తున్నంటే వెళ్తున్నాను, వస్తున్నంటే వస్తున్నాను, వద్దు అనుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? అనుకుంటే కనుక నీతోనే షూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏంటమ్మా, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అక్క, చెల్లి, తమ్ముడు అన్న, దేవునికి వేరుగా ఉండి మనం చేసేది ఏమీ లేదని ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మరణమైనా దేవునితో ఉండు,
సుఖమైన దేవునితో ఉండు, జీవమైన ఆయనతో ఉండు, కన్నీళ్ళైనా ఆయనతో ఉండు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం ప్రియమైన వాళ్ళారా. ఆయనను హత్తుకొని బ్రతకాలి తప్ప ఆయనకు వేరుగా ఉంటున్నటువంటి ఆలోచన దుష్టుడు తెచ్చేటువంటి ఆలోచన. అదే కనుక మన జీవితాలలో జూలై మాసంలో వస్తే ప్రియమైన వాళ్ళ చెక్ పెట్టండి, తరిమి కొట్టండి ఆలోచనను. దుష్టుణ్ణి మీ ఎడమకాల కింద త్రొక్కేయండి. నా దేవునితో నేను అంటుకట్టుబడి ఉంటాను, నా దేవునికే నేను హత్తుకొని ఉంటాను. ఎందుకంటే నా జీవానికి ఆయన ఆధారమై ఉన్నాడు, నా జీవానికి ఆయన మూలమై ఉన్నాడు అని మనము నిబంధన చేసుకోవాలి. అదే యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో భయంకరమైన మరో మాట చెప్తున్నాడు. చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, ఇక్కడ ఒక మాట అక్క, ఎవడైనను అనంటే ఏమనుకోవాలంటే, నువ్వు ఎంతటి ప్రార్థన పరుడు అయినా, నువ్వు సేవకునిగా చాలా చక్కని వాక్యం చెబుతున్నావు అనుకుంటున్నావా, నీవైనా సరే, మంచి పాట పాడుతున్నా అనుకుంటున్నావా, నీవైనా సరే, మందిరం కోసం ఖర్చు పెడుతున్ననుకుంటున్నావా, నీవైనా సరే, చక్కటి సాక్ష్యం చెబుతున్నాను అయినా నీవైనా సరే, ఎవరైనా సరే, ఎవడైనాను అనే మాటకు అవన్నీ అర్థం అన్నట్టు. సేవకుడు మంచి వాక్యం చెప్తాడు కాబట్టి దేవుడు క్షమిస్తాడు, మంచి పాట పాడతారు కాబట్టి దేవుడు క్షమిస్తాడు, అక్కడ ఏం లేదు. అక్కడ ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోవును. ప్రియమైనటువంటి దైవజనంగా మీరు ఆలోచించండి. దేవునికి వేరుగా ఉంటే తీగలమైనటువంటి మనం ఏమైపోతాం? ఎండిపోతాం. దేవునికి వేరుగా ఉండి ప్రియమైన వాళ్ళరా ఎండిపోతాం. ఒకవేళ దేవునితో ఉంటే కొన్నిసార్లు చిగురించడానికి సమయం పడుతుందేమో, కానీ ఎండిపోనైతే ఎండిపోము ప్రియమైన దైవజనంగా. కానీ దేవునికి వేరుగా ఉంటే ఎండిపోతాం. ఎందులో ఎండిపోతావు? ఆత్మీయతలో ఎండిపోతావు. ఆత్మీయతలో ఎండిపోతే ఏం జరుగుతుంది? చిన్న చిన్న విషయాలకు భయపడతావు. ఏం జరుగుతుంది? బాధపడతావు. ఏం జరుగుతుంది? ఏడుస్తావు. ఏం జరుగుతుంది? పడిపోతావు. ఏం జరుగుతుంది? బలహీనుడవుతావు. ఎండిపోవడం అంటే అది అర్థము. ఎండిపోతే ఏం జరుగుతుంది? ప్రేమైనటువంటి దైవజనాంగమా, మనుషులందరూ వచ్చి దాన్ని ఊడ్చి పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. సాక్ష్యం లేకుండా పోతే ప్రేమైన వాళ్ళరా. అందుకే ఆయనను హత్తుకొని జీవించున్నట్లు ఎవరిని కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. ఆ జీవమే యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తుల వారికి ప్రేమైన వాళ్ళరా మనము హత్తుకొని ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అన్నా దేవునికి హత్తుకొని ఉంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీరు రాసుకోండి. దేవుణ్ణి హత్తుకొని ఉంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి మాట మీరు రాసుకోండి. లేదా దైవాన్ని హత్తుకొని ఉండడం వలన కలిగే ప్రయోజనాలు లేదా లాభాలు ఏంటో నేను ఒక 3 చెప్పి త్వరగా ముగిస్తాను. మీకు అర్థమయ్యేలా దయచేసి మీరు వినండి. మీకు అర్థమయ్యేలా నేను చెబుతాను. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మొట్టమొదటిది రాసుకోండి. దేవునికి హత్తుకొని మనం బ్రతుకుతే కలిగే ప్రయోజనాలు. ఆపదలో ప్రక్కనే నిలిచి బలపరుస్తాడు. దేవుణ్ణి హత్తుకొని మనం బ్రతుకుతే మనకు కలిగే లాభం ఏంటంటే, ఆపదలో దేవుడు ప్రక్కనే నిలబడి ఏం చేస్తాడు? బలపరుస్తాడు. రాసుకోండి, లేదా మీ యొక్క గుండెల్లో గుర్తుపెట్టుకోండి. పక్కనే నిలబడి బలపరుస్తాడు. ఎప్పుడు? ఆపదలో ఉన్నప్పుడు. దేవుణ్ణి హత్తుకొని బతుకుతే కలిగే లాభాలలో మొదటి లాభం ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు పక్కనే నిలబడతాడు, నిలబడి చూస్తూ ఉన్నాడు, కానీ బలపరుస్తాడు. కీర్తనల గ్రంథము త్వరగా తీయండక. కీర్తనల గ్రంథములోని 91వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 91వ కీర్తన 7వ చరణం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదట. దేవుణ్ణి హత్తుకుని ప్రేమైన వాళ్ళరా మనం బ్రతుకుతే కలిగేటువంటి లాభం ఏంటంటే, ఆయన మన ప్రక్కనే నిలబడతాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను నీ యొక్క
ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. ఎందుకు అనంటే నీ పక్కన దేవాది దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ద్వితోపదేశ కాండము రండి. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము. 28:7 నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవన నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల దేవాది దేవుడు దైవజనంగా కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడంటే 1000 మంది ఒక పక్కన 10,000 మంది ఒక పక్కన కూలినను అపాయము నీ యొద్దకు రానే రాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రేమైన వాళ్ళరా, నీ మీదికి ప్రేమైన దైవజనాంగం నీ మీద పడు శత్రువులు. ఇది రోగాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అపాయకరమైనటువంటి రోజులు కావచ్చు. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పడగొట్టాలని, నిన్ను చెడగొట్టాలని, నిన్ను కఠినముగా బాధ పెట్టాలని ఒక్క దిక్కున వస్తే, ఒక్క దిక్కు నుంచి వచ్చేవారు ఎన్ని దిక్కు నుంచి వెళ్ళిపోతారు? 7 దిక్కుల నుంచి వెళ్ళిపోతారు. అర్థం ఏంటి? వచ్చిన దారి దొరకక, ఏదో పోవడానికి దారి తోచక, వాళ్ళు ఒక దారి, ఒకడు ఇంకొక దారి అంటే మరొకడు ఇంకొక దారి, మరొకడు ఇంకొక దారి అంటే మరొకడు ఇంకొక దారి. దుష్టుడికి నిన్ను నీ దగ్గర నుండి నువ్వు తరిమి కొట్టగా, నీ దేవుడు పక్క నుండి తరిమి కొడితే, వాడికి పారిపోవడానికి త్రోవ దొరకకపోతే 7 త్రోవల పారిపోతారు. హల్లెలూయా. అన్నది నిజమా? ఆపదలో దేవుడు పక్కనుంటే ఇంత అద్భుతాలు జరుగుతాయా? దేవుణ్ణి హత్తుకొని ఉంటే జరిగే లాభాలు ఒకటి, ఆపదలోనే పక్కనే ఉండి బలపరుస్తాడు అన్న బలపరుస్తాడా? 91:7లోనేమో 1000 మంది 10,000 మంది వచ్చిన ఏ అపాయం రానే రాదంటున్నారు. యెహోషువ గ్రంథము ద్వితోపదేశ కాండం 28:7లో నిన్ను పాడు చేయడానికి, బాధ పెట్టడానికి ఒక్క తోవ నుంచి వస్తే 7 తోవల నుంచి పారిపోతారంటున్నారు. నిజమా అన్న అంటే రండి, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యము దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గారి గ్రంథము ప్రేమైనటువంటి దైవజనంగా ఫస్ట్ స్టోరీ చెప్తాను, అంటే నిజ గాథ చెప్తాను. షద్రక్ మేషక్ అబ్దెనగో అనేటువంటి ప్రేమైనటువంటి దైవజనులు ఏం చేశారు? రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిమకి ఏం చేయాలి? నమస్కరించాలి, మొక్కాలి. ఎవడైనా మొక్కకపోతే మండుచున్న అగ్నిగుండములో పడవేయబడునని జరిగింది. అయితే షద్రక్ మేషక్ అబ్దెనగో గారు మొక్కకపోవడము చాలామంది చూశారు, చాలామంది చూశారు. నీ పక్కన మీరు ఎక్కడ ఎలుబెట్టి ఉంచాలి? కీర్తన 91:7 దగ్గర పెట్టండి. నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూడొచ్చిండ్రు. 100 ఉన్నారా, 200 ఉన్నారా, 1000 ఉన్నారా, అక్కడ సంఖ్య లేదు. కానీ చాలా మంది కనులు ఎవరిపైన ఉన్నాయి? షద్రక్ మేషక్ అబ్దెనగో గారి పైన ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, రాజా ఆ 3 భక్తులు మొక్కలేరు. ఆ 3 భక్తులు మొక్కలేరు అన్నప్పుడు రాజు పిలిచాడు, రేయ్ మొక్కుతారా? మొక్కరా? మొక్కకపోతే మీ కొరకు తహతహలాడుతున్నటువంటి అగ్నిగుండం రెడీ ఉందంటే, రాజా నువ్వు అందులో పడేసినా మాకు చింత లేదు. ఎందుకు చింత లేదు? నా దేవుడు నమ్మదగిన వాడు, వాటిలో నుండి కూడా విడిపిస్తాడు. ఒకవేళ విడిపించకపోతే ఆయన ఒళ్ళో పరలోకమందు మమ్మల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. హత్తుకొని ఉంటే జరిగే లాభాలు ఏంటంటే, ఒకటి పక్కనే ఉండి బలపరుస్తాడు. ఎలా బలపరుస్తాడు? 1000 మంది ఒక దిక్కున, 10,000 మంది ఒక దిక్కున పడిన అపాయము రానే రాదు. ప్రియమైన వాళ్ళారా, జరిగింది. తీసుకొని వచ్చేసారు, పడేశారు. ప్రియమైన వాళ్ళరా, చదువుకోవడానికి సమయం లేదు కానీ పడేయడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అగ్ని దగ్గరికి కాలి కూలిపోయారంట, వారిని పడేసిన వాళ్ళు. అయితే ఏం జరిగింది? రండి పడేస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, దానియేలు గారి గ్రంథం 3వ అధ్యాయం 24-25 చదవండి అమ్మా. 3:24-25. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే
అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చి అందుకు రాజు వెరీ గుడ్ చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదా? దేవాది దేవుని మహిమపరుద్దాం ప్రియమైన వాళ్ళారా. నేను నలుగురు మనుషులను బంధకములలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వానికి హాని ఏమియు కలగలేదు. నాలుగో వాని రూపము దేవదూత రూపం పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. హల్లెలూయా. బబులోను దేశమందునా ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందునా ఇదిగో వారిని పడేసిన వారు దగడికి కాలిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తుల్ని తీవ్రతతో లేచినటువంటి తీవ్రతతో అంటే టెన్షన్తో ఒక రకమైనటువంటి అహంకారంతో వీళ్ళున్నారా, నాకేనా వీడు నాకు ఎదురు మాట్లాడేది అని చెప్పేసి లేచి నిలబడ్డాడు. ప్రేమైన వాడు ఎవరు? నెబుకద్నెజరు రాజు. ప్రేమైన దేవజన నిలబడితే ఆ రాజుకు, రే మనం పడేసింది ముగ్గురునేనా? అవును రాజా, ముగ్గురే. మీరు చెప్తుంది నిజమే, మీకు ఏమీ మతిపోలేదు, అలా ఫీల్ అవ్వకండి. మీ కళ్ళకి ఏమైనా పాయింట్ రాలే, మీకు నలుగురే కనబడుతున్నారు, మాకు నలుగురే కనబడుతున్నారు. ముగ్గురునే పడేస్తే మరి నలుగురు కనబడుతున్నారు. నాలుగో వాని రూపము దేవదూత రూపము. హల్లెలూయా. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, దేవునిని హత్తుకుని బ్రతుకుతే ఏం జరిగిద్ది? ఒక పూట అన్నం దొరికిద్దా? ఒక పూట కూర దొరికిద్దా? ఒక డ్రెస్ దొరికిద్దా? అంటే అది నీ రక్త సంబంధులు ఇస్తారు. నా దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతే నీ బాధలలో, నీ భయాలలో ఆయన పక్కనే నిలబడి చేతులు కట్టుకోడు. నా ప్రేమైనటువంటి దైవ జనాంగమా, మొన్నటి దినాన నా కుమారునికి కడుపు నొప్పి అని దొరలాడుతూ ఉంటే ఏం చేయలేను తండ్రిగా నేను, ఏం చేయలేను తండ్రిగా నేను, ఏం చేయలేను తండ్రిగా నేను. మనుషునిగా నువ్వు ఏం చేయగలవు? మనుషులను ఏం చేస్తారని ఆధారపడుతున్నావు, మనుషులను ఏం చేస్తారని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ప్రేమించకూడదని నేను కనులు తెరిసినా కనులు మూసినా ఏంటి నీ రూపం అనే పాట పాడుతున్నావు. కానీ కళ్ళు తెరిస్తే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెల్లి, అక్క, అన్న, తమ్ముడు అడుగుతున్నాడు దేవుడు. నాకు తెలుసు. కళ్ళు మూస్తే నీ ఆలోచనలు దేని గురించి ఉన్నాయో నాకు తెలుసు అంటున్నాడు. మరి ఎవరిని ప్రేమించాలి, ఎవరిని హత్తుకోవాలంటే దేవునినే, దైవాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. ఏం జరుగుద్ది అంటే బాధలలో ఉన్నప్పుడు పక్కనే ఉండి బలపరుస్తాడు. అగ్నిలోకి దేవదూతను ప్రేమైన వాళ్ళరా నా దేవుడు పంపించాడు. నీ కుమారుడు మండుచున్న అగ్నిలో పడిపోతే నువ్వు దూకగలవా? విపరీతమైనటువంటి తుఫాన్లు ఇప్పుడు ఇవి, ఆ వాటర్ ఫాల్లో పడిపోతే వాని కొరకు నువ్వు దూకగలవా? ఏమన్నాడు? నీ పక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను ఏ అపాయము నీ యొద్దకు. ఎంతమంది పడి ఉంటారు ప్రేమైన వాళ్ళరా? వీరెంబడా వందల్లో పడి ఉంటారు, వేలలో పడి ఉంటారు ప్రేమైన వాళ్ళరా. షద్రక్, మేషక్, అబేద్నెగో వారి ఎంబడా
కుడి పక్కన వేలలో ఉండి ఉంటారు, ఎడమ పక్కన వేలలో ఉండి ఉంటారు. అగ్ని గంధకములలో కాల్చబడి అయ్యా అయ్యాని కేకలు వేస్తే చప్పట్లు కొట్టండ్రా అని, వాయిద్యాలు వాయించండ్రా అని, వీణలు వాయించండ్రా అని వాయించే వారిని రాజుగారు రెడీ పెట్టుంటారు. అగ్నిలో సైతం మన దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలీలను రహదారి గుండా నడిపించాడు. అయితే దేవుని యొక్క మాత్కార్యాలు కొన్నిసార్లు రకరకాలుగా ఉంటాయి. అగ్నిని మటుమాయం చేయగలరు నా దేవుడు, కానీ అగ్నిలో వారికి ఏం కాకుండా నడిపించాడు. నీ రోగమును బాగు చేయగలడు. రోగము గుండా నిన్ను హల్లెలూయా మీరు నమ్మాలి, మీరు నమ్మాలి. నీ అప్పులు లయం చేయగలడు. ఎర్ర సముద్రమును లయం చేసినట్టు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండములో తోడుండి నడిపించినట్టు నీ అప్పుల్లో నా దేవుడు నిన్ను తోడుండి నడిపించగలడు. నేను బాధ పెట్టడానికి ఒక దిక్కు నుంచి వచ్చిన వారు 7 దిక్కుల నుండి పారిపోతారు. ప్రేమైన వాళ్ళరా, షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని ఏకదాటికి వచ్చారు, ఒకటే తువతో వచ్చారు. ఏమని? పడద్దాం అగ్నిగుండంలో అని. 4వ వాడు ప్రేమైన వాళ్ళరా కనబడేసరికంటే ఒక్కొక్కడు ప్రేమైన వాళ్ళరా వచ్చులతో విడిచిపెట్టి 7 త్రువలు పారిపోయి ఉండాలని అనుకుంటున్నారా? ఇది నిజము ప్రేమైన వాళ్ళరా. హత్తుకొని ఉండడం వల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే బాధలలో పక్కనే నిలబడి ఆయన అప్పుడు ఏం చేశాడు? ఎవరు? నెబుకద్నెజర్ రాజు గారు. చూడండి 3:28 చదవండి అక్క. 3:28 వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతలను నంపించి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచింది. హల్లెలూయా. ప్రేమైన దైవజనాంగమా, ఆ రిఫరెన్స్ మీరు తింపి చదివితే అర్థమయ్యేది ఏంటంటే వీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని నెబుకద్నెజర్ గారు కొనియాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళు, వీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని నెబుకద్నెజర్ గారు చూసి కొనియాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ, నా సహోదరి, నా సహోదరుడా, ఇది రెఫరెన్స్ ఈ వాక్యం చదువుతే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా అంతరంగము నాతో ఒకటి మాట్లాడింది. నా అంతరంగము నాతో మాట్లాడింది. ఏమని నా కొడుక్కి కడుపు నొప్పి లేచి బిలబిల కొట్టుకుంటూ ఉంటే క్యాన్లో పెట్టడానికి నాకు భయం అనిపిస్తే అర్ధరాత్రి 12 గంటలకు నా కొడుకు మహేష్ వచ్చాడు. అంటాడు, బాబాయ్ నువ్వు భయపడకు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళు, భయపడకు అన్నాడంటే అర్థమైంది. అర్థం ఏంటది? నేను భయపడుతున్నాను ఆయనకు అర్థమైంది కదా. అది సత్యమే, అని చెప్పింది సత్యమే, నేను భయపడ్డది సత్యమే. కానీ ఇక్కడ నెబుకద్నెజర్ గారు ఎవరి సాక్ష్యాన్ని బట్టి కొనియాడుతున్నాడంటే షద్రక్ మేషక్ అబేద్నెగోల సాక్ష్యాన్ని బట్టి నెబుకద్నెజర్ గారు కొనియాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ దేవుణ్ణి. నా సహోదరి, నా సహోదరుడా, రోగం వచ్చిందని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని నీ రోగములో నీవు పడుతున్నటువంటి ధైర్యాన్ని చూసి, నీ అప్పులలో నిలబడుతున్నటువంటి దమ్మును చూసి, నువ్వు మరణంతో పోరాడుతున్నటువంటి పోరాటమును చూసి నీ పక్కనున్న వారు నీ విశ్వాసాన్ని బట్టి కొనియాడాలి. హల్లెలూయా. నీకు ధైర్యం చెప్పకూడదు, నిన్ను చూసి ఎడవకూడదు, నిన్ను చూసి కంటతడి పెట్టకూడదు, నిన్ను చూసి అయ్యో అనకూడదు. కానీ ఏం విశ్వాసం అక్క, ఏం నమ్మకం అక్క. మొన్న నేను ఎవరిని లోకేష్ అన్న గారిని ఏదో విషయంలో విజయక్కకి అక్కగారికి లాస్ట్ ఇయర్ డెంగ్యూ అటాక్ అయింది. డెంగ్యూ అటాక్ మొన్నటి దినాన్ని ఎవరికి డెంగ్యూ అటాక్ అయితే ఆ విషయం గుర్తొచ్చింది. అన్న ఏం ఉండలన్నా మీరు, నిజంగా ఏం విశ్వాసం అన్న మీది. నాలుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాను నేను, నా బలవంతంగానే నిర్మల్ తీసుకెళ్లారు. కానీ అలా అని చూయించకుండా ఉండకూడదు ప్రియులారా, చూయించకుండా ఉండకూడదు. మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి. అన్నగారు మెడిసిన్ వాడుతూనే దేవుని పైన విశ్వాసం ఉంచాడని చెప్తున్నాను నేను అని నేను చెప్పడం జరిగింది. ప్రేమైన వాళ్ళరా, మనకు వచ్చినటువంటి రోగములో మనం నిలబడ్డప్పుడు, వ్యాధులలో నిలబడ్డప్పుడు మనల్ని చూసి మన పక్కనున్న వారు మన విశ్వాసాన్ని చూసి కొనియాడాలి. హల్లెలూయా. అందుకని చాలా వివరించగలను, సమయం లేదు. 2 పాయింట్కి వెళ్తాను. ఒకటి మీకు అర్థమైందమ్మా, దేవుణ్ణి హత్తుకొని ఉండడం వల్ల ఏం జరుగుతుంది? బాధల్లోనే ఆయన మన పక్క నిలబడి, లేదా ఆపదలో మన పక్క నిలబడి బలపరుస్తాడు. నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది వచ్చినా
ఏ అపాయం నీకు రాదు. నిన్ను నష్టం చేయడానికి, నిన్ను ఓడించడానికి ఒక్క తోవన వస్తే 7 తోవల్లో పారిపోతారు. ఎవరి నిదర్శనం? షద్రక్, మేషక్, అబేద్నెగో గారు. సో దేవుడు ఉన్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఏ బాధల్లో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ బాధ నుండి నా దేవుడు విడిపిస్తాడని చెప్పట్లేను, కానీ ఆ బాధల్లో నా దేవుడు తోడుకుంటాడు. ఇప్పుడు ఆయనకు నువ్వు హత్తుకొని ఉంటే తోడుకుంటాడు. రెండో విషయం చెప్తాను. దుష్టుని నుండి కాపాడుతాడు. దేవుణ్ణి మనం హత్తుకొని ఉంటే దుష్టుని నుండి కాపాడుతాడు. ఒకటి బాధల్లో బలపరుస్తాడు, రెండోది దుష్టుని నుండి కాపాడుతాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనిక 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టుని నుండి కాపాడును. సరిపోద్దమ్మా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:3లో మాట్లాడుతున్నమాట. దేవుడట నమ్మదగిన వాడట, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు. దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, మనుషులు నమ్మదగిన వారు కారు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దుష్టత్వం నుండి లేదా దుష్టు నుండి మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ప్రియమైన వారు, నిజంగానే కాపాడతారా అంటే మళ్ళీ రండి దానియేలు గ్రంథంలోనికే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తెరిచి పెట్టండి దయచేసి. అందులో ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి రాజు దేశం పైన నమ్మకస్తులైనటువంటి అధికారులుగా ఉన్నటకు 120 మందిని ఎన్నుకుంటాడు. 120 మందిలో 3 ప్రధానులుగా ఎన్నుకుంటాడు. ఆ 3లో ముఖ్యుడే అయితే ఆ దానియేలులో మంచితనాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఓర్వలేకపోయి ఎందులో తప్పు పట్టాలని చూస్తే ఎందులో తప్పు దొరకలేదు. దేవునిని ప్రార్థించే విషయంలో తప్ప ఇంకెందులో దొరకడిన అని చెప్పి. ఎవరి ఆలోచన అంటే ఇది మనుషుల ఆలోచన కాదు. కనబడుతుంది మనుషుల్లో ఎవరున్నారు? దుష్టుడున్నాడు. ప్రియమైన వాటరా, కనబడుతుంది మనుషుల్లో ఎవరున్నారు? దుష్టుడున్నాడు. నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ వాక్యాన్ని పునస్కరించుకొని దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటుంది నీ భర్తనినేమో కొన్నిసార్లు, అంటుంది నీ భార్యనినేమో కొన్నిసార్లు, అంటుంది నీ అత్తనినేమో కొన్నిసార్లు, అంటుంది నీ కోడలినేమో కొన్నిసార్లు. అంటున్నారని కోడని పగబట్టకండి, అత్తని పగబట్టకండి, భర్తని బాధపడకండి, భార్యని ఏడవకండి. కానీ కొన్నిసార్లు భార్యలో, అత్తలో, మామూలో, భర్తలో ఉండి ఎవరు మాట్లాడతారు? దుష్టుడు మాట్లాడతాడు. కనుక మాటను మర్చిపోండి, అన్నవారిని ప్రేమించండి. హల్లెలూయా. మాటను మర్చిపోండి, అన్నవారిని ప్రేమించండి. దుష్టుని యొక్క పని ఏంటంటే కుటుంబంలో ఐక్యత ఉండకూడదు, సంఘములో నెమ్మది ఉండకూడదు, సమాజంలో బాగుండకూడదు అనేటువంటిది దుష్టుడు. కనుక ఇక్కడ కనబడుతున్నారు ఈ యొక్క రాజు దగ్గర అధికారులు, కానీ అధికారులలో దుష్టుడుండి దానియేలు గారి పైన పన్నాగమో పన్నుతున్నారు. ప్రేమైన వాళ్ళ రాజా, 30 రోజుల వరకు ఎవరు కూడా ఎవరితో నమస్కరించకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే వారిని సింహాల గుహలో పడేయాలి అనేటువంటి చట్టం తీసిండ్రు, సంతకం పెట్టిండ్రు రాజు. అయితే 10వ వచనంలో చదవండి అక్క. 10వ వచనము, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము కొని పై కిటికీలు ఆయనను స్తుతించుచూ ఉండేను. వివరించడానికి సమయం లేదు. అగ్నిగుండ సింహాల గుహలో పడేస్తారు అనేటువంటి ఆజ్ఞ జారైనప్పటికీ కూడా దానియేలు గారు ఏం ఆపలేదమ్మా. ఒక దినానికి 3 సార్లు ప్రార్థన ఆపలేడు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ బైబిల్ నీ ఇంట్లో ఉంది కదా. ఈ బైబిల్ నీకు వచ్చినటువంటి అక్షరాలలో అనగా తెలుగులో రాయబడి ఉంది కదా. వాక్యం చదవడానికి దేవుడు కనులు ఇచ్చాడు కదా. చదువుతుండగా వినడానికి చెవులు ఇచ్చాడు కదా. ప్రాణం పోతుందని తెలిస్తే కూడా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఆపలేడు. మరి మనకి ఏమైంది? బంధువులు వచ్చిందని ఆపేద్దామా? జ్వరం వచ్చిందని ఆపేద్దామా? అలా కాదు ప్రేమైన వాళ్ళ జరిగింది. కొంతమంది చూసినటువంటి వారు వచ్చి, రాజా, నీవు ఎవరైతే అతి ప్రియుడుగా ఫీల్ అయ్యావో వాడే మాట తప్పాడు. ఏంటి? దేవుని హత్తుకొని ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటి? ఒకటేమో ఆపదలను బలపరుస్తాడు, పక్కనే ఉంటాడు. 2 దుష్టుల నుండి కాపాడుతాడు. అయితే రాజా
ఫలాని దానియేలు నీ మాట వినలేడన్నప్పుడు దానియేలు గారిని తీసుకెళ్తారు, సింహాల గుహలో పడేస్తారు, ముద్ర వేసి తాళం వేస్తారు. రాజుగారు రాత్రి అంతా టెన్షన్ పడతాడు. తెల్లవారుజామున లేచి ఆయన అంటాడు, అయ్యా దానియేలు, నీవు మానక సేవించుచున్న దేవుడు అనే మాట మాట్లాడతాడు. మీరు చదివే పని లేదు వచ్చిన అన్ని, కానీ నీవు తప్పక ఏ దేవుడిని అయితే ఆరాధన చేసావో ఆ దేవుడు ఏమైనా నిన్ను కాపాడాడా సింహాల నోట్ల నుండి అంటాడు. అప్పుడు దానియేలు గారు అంటున్న మాట, ప్రియమైన రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. 6:22 అక్క. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలను మూయించను. సరిపోద్దమ్మా. ఏంటి దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడట నాయన? నిర్దోషిగా కనబడితే ఎవరిని దుష్టుడి నుండి విడిపించడానికి, తప్పించడానికి దేవుని దూతను పంపించి ఏం చేశాడు? సింహాల నోళ్ళు పడకుండా ఆయన ఏం చేశాడంట? కాపాడాడంట. ప్రియమైన దైవ జనాంగమా, ఎలా కనబడ్డాడు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా, ఏ విషయంలో నిర్దోషత్వమో నా దేవుని నేను ప్రేమించాను, నా దేవుని వాక్యాన్నే నేను విన్నాను, ఆయనను హత్తుకొని ఉండుటకు జీవమునే కోరుకున్నాను, ఆయనను హత్తుకొని ఉన్నాను గనక నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోట్లో, అనగా ఈ దుష్టుని నోట్లో పడకుండా నన్ను కాపాడాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన, రండి త్వరగా. కీర్తన 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎందుకు నీకు భయమో? ఆయన హత్తుకొని ఉంటే నువ్వు ఏ మార్గములో, అనగా ఏ మంచి మార్గములో నీవు ఉన్నా కాపాడడానికి తన దూతలకు దేవుడే ఆజ్ఞాపిస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. ఎవరు సాక్ష్యం? దానియేలు గారే సాక్ష్యం. 12:12. నీ పాదములకు రాయి తగిలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రియమైన దైవజనంగా ఏమనుకుంటున్నావు నీవు? దేవుని హత్తుకొని ఉంటే ఏం జరుగుద్ది? రాయి తగలకుండా కాపాడుతారు. పాదములకు రాయి తగలకుండా ఎత్తుకొని దూతల చేత ప్రియమైన వాళ్ళని కాపాడుతాడు దేవుడు. 3వ వచనము 13. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు, కొద్మ సింహములను, భుజంగములను అనగా దొరికిదవు. సింహాలు కూడా ప్రేమైన వాళ్ళు గాండ్రించుకుంటూ వచ్చినటువంటి సింహము దానియేలు గారి వాసన చూసేసరికంటే తోకాడిస్తూ నోరు మూసుకొని ఉంది. అంతే. బైబిల్లో రాయబడినటువంటి ఏ ప్రవచన లేఖనమో, ఏ వచనం అబద్ధము కానేరదు. ప్రేమైనటువంటి దైవజనంగమా, కోతొచ్చిందంటే కట్టె ఉంటే, కర్ర ఉంటే ధైర్యాన్ని పొందుకుంటా. ప్రేమైన వాళ్ళరా, దుష్టుడు వస్తే బైబిల్లో రాయబడినటువంటి మాటలు నీ గుండెల్లో లేనందువల్లనే కదా నువ్వు భయపడుతున్నావు. దుష్టుడు వస్తే బైబిల్లో రాయబడిన మాటలు గుండెల్లో ముద్రించుకొని వాటిని నెమరు వేసుకోవడము కరువైపోయింది కనుకే భయపడుతున్నావు. ఈ మాటలన్నీ అబద్ధమా? ఏ మాటలన్నీ? నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటాడు. సింహముల నోళ్ల నుండి, నాగుపాములైనటువంటి కష్టాల నుండి కాపాడుతాడన్న మాట అబద్ధమా? ప్రేమైన వాళ్ళ 12వ కీర్తన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఏమెరిగిన వాడు? నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరచదను. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు గణపరచబడాలని ఉందా? అయితే ఆయన నామమును ఎరిగి ఉండాలి. ఆయన నామం ఎరిగి ఉండాలి. ఆయన నన్ను ప్రేమించను గనక నేను అతనిని తప్పించదు. ఏ బాధ, ఏ వ్యాధి, ఏ కన్నీళ్లు, ఏ కష్టాలు ఈరోజు నిన్ను అలుముకొని ఉంటున్నాయో నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నన్ను ప్రేమిస్తున్నావా నా కుమార్తె? నన్ను ప్రేమిస్తున్నావా నా కుమారుడు? ఏంటన్నా ప్రేమించడం అంటే ఆయన వాక్యం చదవడము. నీ బుర్రలో అదే ఉండాలి. పగలగొట్టిన కూడా కనబడి వాక్యాలు కనబడాలి. నా ప్రియమైనటువంటి దైవజనంగా వాక్యాలు కనబడాలి. అయితే ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. తప్పించబడాలని ఉందా? అయితే ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఏంటి ప్రేమించడం? వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఘనకార్యాలను గురించి మాట్లాడు. అక్క చెప్పిన సాక్ష్యం చెప్పు, తమ్ముడు చెప్పిన సాక్ష్యం చెప్పు, సేవకుడు చెప్పిన వాక్యం విను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనక. ఏంటి తండ్రి దానియేలు గారి పట్ల ఎందుకు ఈ యొక్క కార్యం చేశావంటే ఆయన నన్ను ప్రేమించాడు, ఆయనను తప్పించాడు. నా నామం ఎరిగిన వాడు. ఎంత ఎరిగిన వాడు అంటే పబ్లిక్ అందరికీ తెలిసేటట్టుగా ఎరిగిన వాడు కనుక ఆయన నేను. ఏమండి, ఏం మాటలండి!
ప్రేమైనటువంటి దైవజనంగా ఏం మారుతుంది. మూడో విషయం చెప్తాను. రెండవది ఏంటమ్మా, మొట్టమొదటి బాధలలో పక్కనే ఉండి బలపరుస్తాడు, దుష్టుని నుండి తప్పిస్తాడు, బాధల్లో బలపరుస్తాడు అనడానికి ఎవరు సాదృశ్యము? షద్రక్, మేషక్, అబేద్నెగోలు. దుష్టుని నుండి కాపాడుతాడు అనడానికి దానియేలు గారు. ఇలా చివరి చెప్తాను రండి. ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి పరలోకానికి చేరుస్తాడు. దైవాన్ని హత్తుకుంటావా, నరకములో మొత్తుకుంటావా? ముగిస్తాను 5 నిమిషాల్లో. టైం ఎంత అవుతుంది ఒక్కసారి నేను చూసుకుంటాను. ఓకే, నేను మొదలుపెట్టి 42 నిమిషాలు అవుతుంది. త్వరగా ముగిస్తాను. మూడో పాయింట్ ఏంటమ్మా, ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి పరలోకానికి చేరుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8:35 త్వరగా తీయండి, స్పష్టంగా చదవండి. రోమా పత్రిక 8:35 8:35 రోమా పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున క్వశ్చన్ మార్క్ ఏది ఎడబాపదు? ఏ శ్రమ, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధ, ఏది ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలు అనగా విపరీతమైన ఎండలు కావచ్చు, విపరీతమైన గాలులు కావచ్చు, విపరీతమైనటువంటి ప్రేమైన వాళ్ళ గాలి తుఫాన్లు కావచ్చు, ఏది కూడా ఎడబాపదని రోమీయులకు లేఖలు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు బలపరుస్తున్నాడు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇందులో ఏమున్నాయి నీకు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడివాడు. శ్రమ ఉందా? బాధ ఉందా? హింసించబడుచున్నావా? కరువులు ఏలుతుందా? వస్త్రాలు లేవా? ఉపద్రవం ఉందా? ఖడ్గముతో బాధపడుతున్నావా? ఏది కూడా ఎడబాపదంట. రండి మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు గారు రాసిన సువార్త 4వ. శిరీషమ్మ, 3 పాయింట్ ఏంటమ్మా? ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి పరలోకాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మార్కు గారు రాసిన సువార్త. ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ ఒకటి. మార్కు సువార్త 4:39 త్వరగా. మార్కు సువార్త 4:39 ఏంటంటే, యేసుక్రీస్తుల వారు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? గాలి తుఫాను గట్టిగా వచ్చింది. అప్పుడు శిష్యులు ఏం చేశారు? ప్రభువా, మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు చేసిన పని రండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. సముద్రం పైన తుఫాన్ వచ్చింది. ఓడలో, పడవలో, దోణిలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అయితే ప్రభువా మునిగిపోతున్నాము, చింత లేదన్నప్పుడు ఆయన లేచి మిక్కిలి గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రకృతి వైపరీత్యాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. జకర్యా గ్రంథము రండి దయచేసి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాలి సముద్రము అలలకు చేత కొట్టబడి నిట్టబడి ఉండినప్పుడు ఆదరించనే నీ వాక్యము, బలపరిచనే నీ హస్తము అని భక్తులు పాట పాడితే, బాగు చేసిన నీవు నిలబడి సాక్ష్యం చెప్పవే, బాగు చేసిన నిన్ను నిలబడి సాక్ష్యం చెప్పవి. ఏం చేయాలి ఇంకా నీకు? నీ కుటుంబానికి ఏం చేయాలన్నా దేవుడు? నీ వ్యక్తిగత జీవితానికి ఏం చేయాలి నా దేవుడు? ఏం చేయాలి? తుఫాను ఒకే ఒక్క సెకండ్తో ఆపేశాడు. ప్రేమైన వాళ్ళరా, ఎవడైనా మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడు. ప్రేమైనటువంటి దైవజనాంగమా, నీ కుటుంబము కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్ళిపోతే నా దేవుడు హాయిగా కూర్చుంటాడు అనుకుంటున్నారా? మీరు కూర్చుంటానుకుంటున్నారా? నీకు తెలుసా, నువ్వు వేదనలో ఉన్నప్పుడు నీ భర్త గురికేసిన రోజులు నీకు తెలుసు. నీకు తెలుసా, నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీ భర్త, నీ భార్య పడుకొని కడుపు నీళ్ళు తిన్న రోజులు తెలుసు. కానీ ప్రేమైన వారా, నువ్వు కష్టాలలో ఉంటే, నువ్వు నష్టాలలో ఉంటే, నువ్వు కన్నీళ్లు పెడితే వాడిని చూసి నా తండ్రి తట్టుకోడు. ప్రేమైన వాళ్ళరా, నా తండ్రి తట్టుకోడు కనుక తట్టుకోడు. తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడట. ప్రేమైన వాళ్ళరా, బాధపడకు, వేదన చెందకు, నిర్భయము పడకు. దేవుడున్నాడు. శ్రమైన రోమ 8:35 ప్రకారం హింసైన, ఖడ్గమైన, శత్రువైన ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఏం చేయదు, ఎడబాపదు. శిష్యుల్ని ఎడబాపిందా అంటే ఒక్క దెబ్బకు నిశ్శబ్దం అయిపోయింది. ఏంటి? సముద్రం.
ప్రియమైనటువంటి దైవజనంగా మరొక వ్యక్తిని చూపిస్తాను నేను. లూకా రాసిన సువార్త 16లోకి రండి. లూకా గారు రాసిన చాలా సుపరిచితమైనటువంటి వచనము ఏంటి? దైవాన్ని హత్తుకుంటావా, నరకములో మొత్తుకుంటావా? లూకా సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 22 వరకు టకటక చదవండి దయచేసి. లాజరు అను దరిద్రుడుండెను, వాడై సరిపోతుంది. అక్కడ ఆపండి. దరిద్రుడు అనేటువంటి లాజరు ధనవంతుని ఇంట ఉన్నాడు. నేనేమంటానంటే ఈ దరిద్రత అనేటువంటిది ఎలా వచ్చి ఉంటుంది? ఈ దరిద్రత రావడానికి కారణం కొన్నిసార్లు కుటుంబాల్లో ఉన్నటువంటి బలహీనులు కావచ్చు, రోగాలు కావచ్చు, ఉన్న అంటే డబ్బంతా ఊడిపోయి, అంటే భర్తను బాగు చేసుకునే క్రమంలో, కొడుకుల్ని బాగు చేసుకునేటువంటి క్రమంలో, ఆ భార్యను కాపాడుకునేటువంటి క్రమంలో డబ్బంతా పోయి ఉండాలా ఒకటి. రెండవది చేసినటువంటి వ్యవసాయము. ఏం చెప్పబోతున్నంటే ఈయన దరిద్రుడు కావడానికి ప్రకృతి వైపరీత్యం కూడా ఉంది అంటాను నేను. ఈయన దరిద్రతను ఈయనను ఏలడానికి ప్రకృతి వైపరీత్యం కూడా ఈయన లోపల ఆటంకపరిచింది. దానివల్లనే ప్రేమైనటువంటి దైవజనంగా దరిద్రం వచ్చింది. ఆ దరిద్రంలోనే ఏమొచ్చింది? శరీరము గాయాల పాలయ్యాయి. శరీరం గాయాల పాలవ్వడమే కాదు, కుక్కలు వచ్చి వీపును నాకుతున్నాయి. ధనవంతుని ఇంట కూర్చున్నాడు, ప్రతి ఉదయం చూస్తున్నాడు, లేస్తున్నాడు, లాజరు గారిని చూస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఏనాడు లాజరు గారి ముఖములో కోపం రాలే. ఏనాడు లాజరు గారు దేవుణ్ణి తిట్టినట్టు ఈ ధనవంతుడు చూడలేడు. ఏనాడు ప్రార్థన చేయకుండా ఉన్నట్టు ఈ ధనవంతుడు చూడలేడు. బల్లపై నుంచి ముక్కలు పడితే ఈ లాజరు తింటుండు. ఏమైనా గమనించండి. ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడి ఏంటమ్మా పరలోకాన్ని ఇస్తాడు దేవుడు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా ఈయన దరిద్రుడై ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, దరిద్రుడే అయ్యాడు కానీ భక్తిహీనుడు కాలేడు. కుక్కలు వచ్చి నాకాయ కురుపులను కానీ ప్రార్థన మానలేడు. ఒకనొక దినం వచ్చింది. ఏం జరిగింది? ఎన్నో వచ్చిన 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవజనంగా రోమా 8 శ్రమ 35 ప్రకారము శ్రమైనను, కరువైనను, హింసైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏది కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపకు. ప్రేమైన వాళ్ళరా, మీరు ఆలోచన చేయండి. పై వచనాలను ప్రేమైన వాళ్ళ లాజరు గారు దరిద్రుడు అని చెప్పబడింది. ఆ యొక్క దరిద్రత ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రావచ్చు. కానీ దేవాతి దేవుడు ఆయన్ను దాని నుండి కాపాడి ఎక్కడికి చేర్చాడు? పరలోక రాజ్యానికి చేర్చాడు. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనము. యోహాను రాసిన సువార్త 4:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. ప్రేమైన దైవజనంగమా, మనకు నిరీక్షణ ఉంది, మనకు నమ్మకం ఉంది. నా ఇంటి దగ్గర స్థలము లేకుంటే మీతో చెబుతాను. శిష్యులతో యేసుక్రీస్తు అన్నవారి మాట ఆనాడు అన్నమాట, ఈరోజు మనతో అంటున్నమాట. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. పరలోకంలో నీ కొరకు ఒక ఇల్లు ఉంది, పరలోకంలో నీ కొరకు ఒక స్థలం ఉంది. లేకుంటే నేను చెబుతాను, ఇదిగో వచ్చాను, నా ప్రాణాన్ని పెట్టాను నీ కొరకు, తిరిగి లేచాను, ఇదిగో వెళ్తున్నాను, మళ్ళీ స్థలము సిద్ధపరిచి నిన్ను తీసుకుపోవడానికి వస్తాను. యోహాను 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండుటకు వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. 1 తెస్సలోనిక 4:16. 1 తెస్సలోనిక 4:16. ఆర్భాటముతోను ప్రనాద దూత శబ్దముతోను దేవుని దూతతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రియమైనటువంటి దైవజనంగమా, నిరీక్షణ ఉంది మనకు. నువ్వు చనిపోతే దేవుడు రెండో రాకడలో మొట్టమొదటిగా లేస్తాం. బ్రతికి ఉంటే ప్రియమైన వాళ్ళ కడబూర శబ్దము, బూరగానముతో యేసు రావాలి,
ఆ యేసుతో నేను సాగిపోవాలి. పురాగణముతో యేసు రావాలి. ఆ యేసుతో నేను సాగిపోవాలి. పురాగణముతో యేసు రావాలి. ఆ యేసుతోనే సాగిపోవాలి. పురాగణముతో యేసు రావాలి. ఆ యేసుతోనే సాగిపోవాలి. పరలోకంలో ఉన్న నా యేసు. ప్రియమైనటువంటి దైవజనంగమా, ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా మన దేవుడు కాపాడి విడిపించి పరలోకానికి చేర్చడం మనకు నిరీక్షణ ఉంది. మనకు స్థలము సిద్ధపరచడానికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మళ్ళీ మనల్ని తీసుకుపోవడానికి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ప్రకారము దూతగానముతో ఆయన వస్తాడు. బూరమోగగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత సజీవులు ఉన్న మనం వెళ్తాం. ఆయనతో కూడా యుగ యుగాలు కూడా భుజిస్తూ ఆత్మీయ ఆహారాన్ని ఆనందముతో సంతోషముతో అక్కడ ఉంటాం. ప్రేమైన వారు, అందుకే ఆసాబు గారు ఇలా మాట్లాడారు. 73వ కీర్తన ముగించుకుందాం రండి. ఆసాబు గారు ఇలా మాట్లాడారు. 73వ కీర్తన త్వరగా తీయండి. 25వ వచనం చక్కగా చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆసాబు గారు దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని హత్తుకొని బ్రతకగా ఆయన బాధలలో, ఆయన వ్యాధులలో పక్క నుండి బలపరిచిన రోజులు ఆయనకు తెలుసు. దేవుని హత్తుకొని బ్రతకగా దుష్టుని నుండి ఆయనను విడిపించిన రోజులు ఆయనకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడిన రోజులు ఆసాబు గారికి తెలుసు. అందుకు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు ఉండగా, నీవు నాకుండగా, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా. వాక్యాలు చదవడానికి పరిమితం చేయకండి అక్క చెల్లెలారా, అన్న తమ్ములారా, దండం పెట్టి చెప్తున్నాను నేను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నాకెవరున్నారు? నీవు తప్ప నాకెవరు? నీవు నాకుండగా లోకములో ఏది అక్కర్లేదంటే ఆఖరికి అన్నమైన పర్లేదు తినకుండా ఉంటాను, కానీ నిన్ను ప్రేమించకుండా, నిన్ను పాడక, నిన్ను నేను చదవకుండా ఉండలేనయ్యా. ఏమనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళరా? సహోదరి, సహోదరుడా, 10 మంది ధరించుకునే వస్త్రాలు నువ్వు ధరించుకోవట్లేవేమో, 10 మంది తినేటువంటి భోజనము నువ్వు భుజించట్లేవేమో, కానీ నీకు ఆకాశమందు దేవుడు గొప్పవాడున్నాడు. ఆయన మనకుండగా ఏది అక్కర్లేదు. హల్లెలూయా. తండ్రి, ఈ ఆరోగ్యాన్ని తీసివేయడం నీ చిత్తం కాదా? మొన్న ఒక తమ్ముడిని, ఆ తమ్మునికి చిన్న కొడుకున్నాడు, ఇంచుమించు ఒక 1 year. ఆ తమ్ముడిని కొడుకుని చాలా హాస్పిటల్ తిప్పుతూ వచ్చిన ప్రాబ్లం ఉంది, తిప్పుతున్నారు. అయితే వాళ్ళ సతీమణి అనుకుందంట, నేను నా బిడ్డను సేవకు సమర్పిస్తా, అట్లా సమర్పిస్తే నాయన అనారోగ్యం పోద్దేమో అనుకుందంట. భారతతో చెప్పిందంట. అప్పుడు ఆ తమ్ముడు నాతో అంటుండు, అన్న చెల్లె ఇలా, సిస్టర్ ఇలా సమర్పించుకోవాలనుకుంటుందంట, మరి ఏమంటారన్నా మీరు అంటే, ఇప్పుడు నేను అన్నాను మీరు సమర్పించుకుంటారు, ఓకే, వాడు పెద్ద అయిన తర్వాత నన్నెవడు సమర్పించమని చెప్పాడు అని అన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆ మార్గంలో పెంచండి, కానీ మొక్కుబడి చేసుకోకండి అన్నప్పుడు, అన్న చాలా బాగా చెప్పావన్నా, నేను అదే అనుకున్నాను, దేవుని కొరకు ఏదో ఒక పరిచర్యలో ఖచ్చితంగా వాడబడేలా పెంచుదాం, కానీ మొక్కుబడి వద్దు, ఖచ్చితంగా దేవుని కొరకు పెంచుదాం. ఒకవేళ ఈ రోగము కనుక తీసివేయకపోవడం దేవుని చిత్తమైతే దేవునికి స్తోత్రం అన్నాడు. ప్రేమను వాళ్ళరా, నా మతిపోయింది. ఏది విశ్వాసము? ఏది ప్రార్థన జీవితము? నీవు నాకుంటే చాలయ్యా, నీవు నాకుండగా ఏది అక్కరలేదు అంటే అర్థం ఏంటి? నీవుంటే చాలు, నీవుంటే ఈ ఆరోగ్యం పోని, నీవుంటే ఇల్లు పోని, నీవుంటే ఆఖరకు ఈ ప్రాణం కూడా పోని తండ్రి, నీవుంటే చాలు. ఏమనుకుంటున్నావు? నీవుంటే చాలు, నాకు ఏది అక్కర్లేదు ఏమనుకుంటున్నావు మీరు? భూ అక్కర్లేదు, తింటక్కర్లేదా? కాదు 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 కాదు. నీవు నాకుంటే ఈ ఆరోగ్యం అక్కర్లేదు, నీవు నాకుంటే ఈ డబ్బు అక్కర్లేదు, నీవు నాకుంటే ఈ భూమి పైన బతుకు కూడా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. అది దాని అర్థం. ఇంతవరకు ఏమి విన్నామంటే
దైవాన్ని హత్తుకుంటావా అని విన్నాం. హత్తుకుంటే ఏం జరుగుద్ది? ఒకటి, పక్కనే ఉండి బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడుతాడు, ప్రకృతి వైపరీత్యాల నుండి విడిపించి పరలోకానికి చేరుస్తాడు. లేకపోతే నరకములో మొత్తుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని చాలా వివరించగలను, కానీ టైం లేదు కనుక. ధనవంతుడున్నాడు, అక్కడే దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడి సంగతి ఏం జరిగిందో చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళ. రండి, లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుడు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ప్రేమైనటువంటి దైవజనంగమా, నేను చేసినటువంటి తమిళనాయులు మీరు చూసి ఉంటారు ప్రేమైన వాళ్ళు. ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ నరకములో ఒక వ్యక్తి ఇలా చేతులెత్తి కేకలు వేసినట్టు మనకు కనపడుతుంది. నరకములో అబ్రహాం గారి రొమ్మున ఆనుకొనబడి ఉన్నాడు. ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడు? వేదన పడుచున్నాడు. సహోదరుడు బాప్సం తీసుకున్నావు కావచ్చు, మారుమనసు పొందావు కావచ్చు, కానీ ఒకనాటి ఆత్మీయత ఈరోజు బ్రతికించదు. ఏనాటి ఆత్మీయత ఆనాడే బ్రతికిస్తుంది. కనుక వద్దు, దైవాన్ని హత్తుకున్నాము. రండి, మూలవాక్యం వేయటం మా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ అన్ని మీ ముందరనే ఉన్నాయి. ఉంచాను, సాక్షిగా పెట్టాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు మీరు పరలోకం వెళ్ళాలి అంటే యెహోవాయే మీ ప్రాణమునకును యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్కుడును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన వాక్యమును విను ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకుని. సహోదరుడ, మన ప్రాణానికి ఆధారమే, మన ప్రాణానికి మూలమే దేవుడైతే నువ్వు ఒక్కదానివే బ్రతకడం కాదు, నువ్వు బ్రతకాలి, నీ సంతానం అంతా బ్రతకాలి. ఆయనను ప్రేమించడం అంటే నేర్చుకున్నాం. ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యమును వినాలి, ఆయనను హత్తుకొని ఉండడానికి జీవాన్ని కోరుకోవాలి. ఆ జీవం ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారే. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు తమ్ముడు, అన్న, అక్క, చెల్లి. ఆయన హత్తుకొని ఉందాం ప్రేమైన వాళ్ళరా. మా ఇబ్బందుల్లో దేవుడు పక్కన ఉంటాడు, దుష్టుల నుండి కాపాడుతాడు, ప్రకృతి వైపరీత్యాల నుండి మనల్ని కాపాడి తప్పించి పరలోకానికి చేరుస్తాడు. కానీ ఒకవేళ దేవుణ్ణి ఈ లోకంలో లెక్క చేయకపోతే నరకములో యుగాలు మొత్తుకోవాల్సిన పరిస్థితి. దానికి సాదృశ్యం ఎవరు? ధనవంతుడు. కనుక వాక్యము మనసారా విన్నారని, నిష్ఠూరంగా ఒప్పుకున్నారని, హృదయంలో భద్రపరుచుకున్నారని, ఈ వారమంతా కూడా భార్యాభర్తలుగా మాట్లాడుకుంటారని, దాన్ని ఆలోచిస్తూ బ్రతుకుతారని మనసారా నేను నమ్ముతూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలను ముగిస్తున్నాను.